నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీ మాటల్లో. గుడ్ ఆఫ్టర్నూన్ మీడియా ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. నవాబ్ కేఫ్ అంటే ఎలియాస్ చాయ్ వాలా అని చెప్పాలేమో, అంటే చాలా రోజులు అలా ప్రమోట్ అయింది, తర్వాత టైటిల్ మార్చాల్సి వచ్చింది. ఇది పర్టికులర్లీ ఫాదర్ అండ్ సన్, వెనక చాయ్ ఉండొచ్చు, షాప్ ఉండొచ్చు, ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషన్ ఉండొచ్చు, లేకపోతే కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రతి కొడుకు కనెక్ట్ అవుతాడు గ్యారంటీగా. అంటే మనకి డెఫినెట్గా సినిమా చూసినప్పుడు ఒక పర్టికులర్ పాయింట్లో మన నాన్నగారు గుర్తొస్తారు, లేదా ఒక ఫాదర్ సినిమా చూస్తుంటే ఒక మిడిల్ ఏజ్డ్ 40-50 ఏళ్ళ వ్యక్తి, వాళ్ళ అబ్బాయి అమెరికాలోనో ఎక్కడ సాఫ్ట్వేర్ జాబ్లోనో ఎక్కడో ఉన్నవాడు, వీడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు అని గుర్తొస్తాడు. అంటే అటువంటి సీన్స్ కొన్ని ఉన్నాయి. ఈ సినిమాకి స్ట్రాంగెస్ట్ స్ట్రెంగ్త్ ఏదైనా నేను గట్టిగా చెప్పాలంటే ఎమోషన్. అయితే కథ ఒకటి అల్లుకోవాలి కాబట్టి ఒక కథ, ఒక ఛాయ్ దుకాణము, అది ఆ కాన్ఫ్లిక్ట్ తీసుకున్నాడు ప్రమోద్ హర్ష, చాలా బాగా డీల్ చేశాడు. అయితే ఎండ్ ఆఫ్ ద డే ఏ సినిమానైనా, వెదర్ ఇట్ ఈజ్ ఒక ఆయి లాంటి సినిమా కావచ్చు, లేకపోతే లిటిల్ హార్ట్స్ కావచ్చు, కోర్ట్ కావచ్చు, ఒక ఎమోషన్ స్ట్రాంగ్గా కనుక రాస్తే ఆ సినిమాలు జనరల్లీ వెల్ రిసీవ్డ్ అవుతున్నాయి. దీంట్లో ఆ ఎమోషన్ నాకు బాగా, అంటే నేను కనెక్ట్ అయింది నాకు కథ చెప్పినప్పుడు. ఈ ఎమోషన్ కనుక నువ్వు కరెక్ట్గా క్యారీ చేస్తే ప్రమోద్, ఇది జనాలకి నచ్చచ్చు అని నేను నమ్మాను. అలాగే తీసాడని నేను అనుకుంటున్నాను. మీరు ఒక మాట చూడండి, మీ తీర్పు అల్టిమేట్. అంటే చిన్న సినిమాకి చాలా హంబుల్ అటెంప్ట్ ఇది. ఇలాంటి సినిమాకి ఎప్పుడు కూడా ప్రేక్షకులు కనుక బాగానే ఉంది అని అనిపించుకుంటేనే చాలా పెద్ద విజయం. అంటే సినిమాకి బ్లాక్ బస్టర్లు ఇవి అవన్నీ వస్తే అదృష్టం, బోనస్. బట్ బాగానే ఉందండి, పర్లేదు, గుడ్ అటెంప్ట్ అనిపించుకోవడం ఇట్ సెల్ఫ్ ఈజ్ గ్రేట్. అది గ్యారంటీగా మినిమంగా అది వస్తుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. అండ్ మీడియా సపోర్ట్ చాలా అవసరం ఇలాంటి సినిమాలకి. పర్టికులర్లీ ఒక డెబ్యూ ప్రొడ్యూసర్ ఆయన వెంకటరెడ్డి గారు డాలస్లో ఉంటారు. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, ఆయన అక్కడ ఆల్రెడీ ఇంటూ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ అన్నీ చేస్తున్నారు, వెరీ వెల్ టు డూ దేర్. ఇక్కడికి వచ్చి ఈ రిస్కులన్నీ ఆయన తీసుకుంటున్నారంటే దాని వెనక ఒక మంచి ప్యాషన్ ఉంది. అది కాక ఒక పోనీ ఎస్టాబ్లిష్ ఆల్రెడీ ఒక 10 సినిమాలు చేసిన డైరెక్టర్ని తీసుకున్నారంటే కాదు, ఒక ఫస్ట్ టైమర్ని ఎంచుకున్నారు. అంటే ఆయనకి ఈ సబ్జెక్ట్ మీద నమ్మకం ఉంది. ఒక ఒక కొత్త వాళ్ళు చేసినా పర్వాలేదు, ఇలాంటి టీంతో చేస్తే చూస్తారని ఒక నమ్మకంతో వచ్చినప్పుడు, ఆ నమ్మకాన్ని కనుక మనం నిలబెట్టగలిగితే అది డెఫినెట్లీ ఒక ఎంకరేజ్మెంట్ అవుతుంది. రాబోయే ప్రొడ్యూసర్స్కి ఏదో ఒక మంచి దారి చూపించినట్టు అవుతుంది. ఏమాత్రం బాగున్నా ఎంకరేజ్ చేయండి. జెన్యున్లీ నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సినిమా బాగుంటే మాత్రం మీరు ఖచ్చితంగా విష్ చేయండి. మీకు నచ్చుతుందని నేను గట్టి నమ్మకంతో ఉన్నాను. అండ్ శివ ఇస్ డన్ ఏ గుడ్ జాబ్. అంటే లీవ్ అలోన్ మా అబ్బాయి అని సన్ అని అలా కాదు, కంపేర్ టు హిజ్ ఎర్లియర్ ఫిల్మ్స్ ఈ ఫిల్మ్లో చాలా ఎలివేట్ అయ్యాడు శివ. అది నాకు క్లియర్గా, అంటే ఆ మెచ్యూరిటీ కనిపించింది. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. అండ్ ఇది రిలీజ్ చేస్తున్న ఏషియన్ సురేష్ వాళ్ళకి వెరీ థ్యాంక్ఫుల్. అంటే టీం అందరూ, జగదీష్ గారు, మన శ్రీను, అందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్న అందరూ కూడా గ్రేట్ జాబ్ వాళ్ళు అందరూ చేస్తున్నారు. అండ్ సురేష్ గారి సపోర్ట్ ఎప్పుడూ మాకుంటుంది. అండ్ వెంకటరెడ్డి గారికి గుడ్ విషెస్ చెప్తూ, ప్రమోద్ హర్షకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, శివ నీకు ఇది ఇంకొక మైల్ స్టోన్ అయ్యే సినిమా అవ్వాలని కోరుకుంటూ. అండ్ తేజు అశ్విని గురించి చెప్పాలి. ఈ అమ్మాయి హైలీ టాలెంటెడ్ డాన్సర్. తను బేసికలీ షీ యూస్ టు రన్ ఏ డ్యాన్స్ స్కూల్ ఆల్సో. అమ్మాయి క్లాసికల్ డాన్సర్ అండ్ రెగ్యులర్ డ్యాన్స్ స్కూల్ కూడా రన్ చేసింది, చాలా టాలెంటెడ్. అండ్ తెలుగు అమ్మాయే, కాకపోతే చెన్నైలో ఉండింది. వాళ్ళ మదర్ రూట్స్ అన్నీ మచిలీపట్నం దగ్గర. సో ఒక తెలుగు అమ్మాయినే లాంచ్ చేసాం మళ్ళీ అని అనుకుందాం తెలుగులోకి. సో మీ అందరి సపోర్ట్ కోరుకుంటూ, దీనికి ప్రశాంత్ విహార్ మ్యూజిక్ ఒకటి చాలా స్ట్రెంత్ అవుతుంది. కసిరెడ్డి యాడెడ్ బోనస్. వీటన్నిటికన్నా ఫాదర్ క్యారెక్టర్ చేసిన రాజీవ్ కనకాల్ గారు ఇస్ అన్ అమేజింగ్ దీంట్లో వర్క్ అయింది. ఆయన గురించి మనం చెప్పేదే ఉంటుంది. సో ఇలా చెప్తూ పోతే చాలా ఉంటాయి. రిలీజ్ అయ్యాక మళ్ళీ మాట్లాడుకుందాం. మీ సపోర్ట్ కోరుతూ ఐ విల్ టేక్ లీవ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ రాజ్ కందుకూరి గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పవన్ గారిని, సురేష్ గారిని కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద